హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించి మాత్రమే స్టిచ్ చేస్తానండి. లేదంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ గురించి రావాలంటే మనమైతే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేది పాటించాలి. అవి ఏంటని చెప్పేసి వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే దీనిలో ప్రతిదీ కూడా ఒక్కొక్క టిప్ అనేది మీకు షేర్ చేస్తానండి. ఇగోండి, హెచ్చు తగ్గులు రాకుండా, సైడ్స్ అంటే హెచ్చు తగ్గులు రాకుండా, అలాగే హ్యాండ్స్ దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సరే రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే పాటించాలండి. ప్రతిదీ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఆన్లైన్లో తీసుకునేదండి. దీనికైతే నెక్ అనేది తిప్పేసాను అనమాట. అంటే లైనింగ్ జాయిన్ చేసేసి తిప్పేసాను. అయితే ఇక్కడ చూడండి, పైన అయితే కొంచెము ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా. ఈ క్లాత్ అనేది అంటే హైట్ పెరిగేటప్పుడు ఏం చేస్తా, వర్క్ ఎక్కువ లేదనుకోండి, ప్లెయిన్ క్లాత్ పైన కొంచెం వస్తుంది. అది వచ్చింది కనిపించదులేండి, ఎందుకంటే షోల్డర్ జాయింట్లోనే కొంచెం పోతుంది. మిగతాది భుజాల దగ్గర కదండి మనకు కావాల్సింది. అక్కడ బ్యాక్ సైడ్ రౌండ్ దగ్గర ఆ వర్క్ మాత్రమే కనిపిస్తుంది. ఇది కొంచెమే ఉంటుందిలేండి. ఇక్కడ జాయింట్ అనేది చేసేసుకుంటాం కదా షోల్డర్స్. ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అయితే ప్లెయిన్ క్లాత్ అనేది లోపల సైడ్ వెళ్ళి. సో మనకు కావాల్సింది ఏంటంటే బ్లౌజ్ హైట్ కావాలి కదండి. అలాంటప్పుడు ఇక్కడ ప్లెయిన్ క్లాత్ వస్తుందని మనం హైట్ తగ్గించకూడదు, బ్లౌజ్ పాడైపోద్ది అనమాట. ఇక్కడ పైన కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చినా ఏం కాదు. అంటే స్టిచ్చింగ్లో కొంచెం పోద్ది, కొంచెం భుజాల దగ్గర ఉంటుంది. అది అంత కనిపించదులేండి, ఎందుకంటే థ్రెడ్స్ అవన్నీ వేసేస్తాం కదా. ఇది అంత కనిపించదు అనమాట. మరీ ఎక్కువ అయితే ఏం చేయాలంటే అక్కడ లేస్ కానీ ఇంకేదైనా డిజైన్ అనేది మనం వేసేసుకుంటే సరిపోతుంది. మన హైట్ తగ్గించామనుకోండి బ్లౌజ్ అనేది పాడైపోద్ది అనమాట. సో చూడండి, ఇక్కడ టిప్పు అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్ జాయిన్ చేశాను కదా. అక్కడట చిన్న కుట్టు వేసాను. అంటే అది పైకి లోపల సైడ్ కనిపించకుండా ఉండాలంటే కుట్టు అనేది షోల్డర్ దగ్గర వేసేసాను. తర్వాత అదొక టిప్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడ చూసారు, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇట్లా చూసుకోండి. చూస్తే ఈ రెండు అయితే నాకైతే కరెక్ట్గా వచ్చేసాయండి. కటింగ్లోనే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొంచెం ఇలాగ క్లాత్ని కట్ చేసేయండి. ఇది కట్ చేసిన పర్వాలేదు, ఎందుకంటే ఇది ఖర్చులోకి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఖర్చు కదండి, ఈ ఖర్చులో కాబట్టి ఏం కాదనమాట. హైట్ అనేది తగ్గిపోదు, బాగానే ఉంటుంది. లేదంటే ఇక్కడ ఒక 4వ డాట్ అనేది వేసేయండి, కొంచెం తగ్గిపోద్ది. ఇంకా అక్కడ కాదు, అది అలా కూడా వద్దంటే షేప్ బెల్ట్ ఇప్పేసి కొంచెం షేప్ బెల్ట్ దగ్గర పట్టేసినా సరే, ఫ్రంట్ షేప్ బెల్ట్ పట్టేసినా సరే అక్కడ హైట్ అనేది తగ్గిపోద్ది అనమాట. ఇగోండి, అలా చేసుకోండి. ఇక్కడైతే నాకైతే కరెక్ట్గానే ఉందండి. ఇగోండి, ఇక్కడ చూసారా, ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే మాత్రం అది చేయండి, ఫ్రంట్ పార్ట్లో మాత్రమే. బ్యాక్ పార్ట్లో వచ్చిందనుకోండి అక్కడ కొంచెం కట్ చేయండి. లేదంటే పట్టీ దగ్గర మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇంకెక్కడ అడ్జస్ట్ చేయడం అవ్వదన్నమాట బ్యాక్ సైడు, అందుకోసము. సో అదొక టిప్ అండి. ఇంకోటి చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తున్నాం కదా. ఈ ఎక్స్ట్రా ఏవైనా క్లాతులు చిన్న చిన్నవి ఏవైనా ఉంటే కట్ చేసేయండి. కట్ చేసినాక ఇక్కడ చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేసి వెనక్ సైడ్కి ఇది వచ్చేటట్టుగా జాయింట్ వేసాం కదండి. ఈ జాయింట్ అనేది వెనక్ సైడ్ వచ్చేటట్టుగా అక్కడ కొంచెం కుట్టేయండి, లేదంటే చిరాకుగా ఉంటుంది అనమాట. ఇగోండి, తర్వాత ఇక్కడ కరెక్ట్ వచ్చే లేదో చూసేసుకొని, ఎక్కువ తక్కువ ఉంటే క్లాత్ అనేది తీసేయండి. షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు నేను 2 రకాలుగా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మిడిల్ నుంచి వేసేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట. అంటే ఏంటంటే ఈ మిడిల్ది కరెక్ట్గా పెట్టడం రాకపోతే అది ఫ్రంట్ అయినా బ్యాక్ సైడ్కైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట. ముందుకైనా వెళ్ళిపోద్ది, బ్యాక్ సైడ్కైనా వెళ్ళిపోద్ది. అలాగ వెళ్ళకుండా ఉండాలంటే ఈ మిడిల్ నుంచి అయినా వేసేసుకోవచ్చండి. లేదు అలవాటు అయిన వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా వేస్తారు. అది కూడా చూపిస్తాను, ఇంకో హ్యాండ్ వేసేసి ఎలాగని చెప్పేసి. సో చూడండి, మిడిల్ నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేసారు కదా. తర్వాత ఇట్లా తిప్పండి. ఇలా తిప్పేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. అలాగైతే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. కొత్త వారికి బాగా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అనేవి, ఎందుకంటే వాళ్ళు ఈ మిడిల్ దగ్గర చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా, ఆ కట్ అనేది కొంచెం ముందుకైనా వచ్చేస్తుంది, ఒక 1/2 ఇంచ్, లేదంటే బ్యాక్కైనా వచ్చేస్తుంది. అలాగ వస్తే మళ్ళీ బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. సో చూడండి, మళ్ళీ ఫ్రంట్ వైపు కూడా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా. ఇక్కడ మీకైతే చెప్పాను కదండి, ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే అక్కడ కొంచెం క్లాత్ తీసినా పర్వాలేదు ఫ్రంట్ వైపు, లేదంటే డాట్ వేసుకుంటే సరిపోద్ది, 4వ డాట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇట్లా రావాలన్నమాట షేపు. ఇలాగ వస్తేనే మనకి ముందుగా బాగా కనిపిస్తుంది. ఇగోండి చూసారు కదా, ఇట్లా
నీట్‌గా. లేదంటే కొంచెం ముందుకి ఉబ్బెత్తుగా వచ్చేస్తదండి. ఆ క్లాత్‌ని మళ్ళీ మనం పట్టేసామనుకోండి బ్లౌజ్ అనేది అంత లుక్ రాదు. పట్టేసినట్టు ఉంటది. మళ్ళీ అక్కడ ఒగ్గుల్లాగా వచ్చేస్తదనమాట. సో, అయిపోయింది కదండీ! నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదండీ! అదే కుట్టు మీద ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఎక్కువ తక్కువ పట్టకండి. సేమ్ మనము ఎంత ఖర్చు ఉంచామో అదే ఖర్చు మీద పట్టేసుకుంటే సరిపోతది. ఇగో చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! హ్యాండ్ ఇట్లా వస్తది. అయితే ఇందాక మిడిల్ నుంచి చూపిచ్చాను కదండీ! ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి ఎలా వేయాలని. మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకోండి. ఈ చివర ఎంత క్లాత్ ఒకవేళ ఎక్కువ ఉండిపోయిందనుకోండి అది ఉంచేయండి పర్వాలేదు. అంటే మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఖర్చు అనేది కొంచెం ఎక్కువ కట్ చేసినా సరే, ఆ చివరికి అట్లా ఉంచేసి ఈ మిడిల్‌ది కట్ అనేది కరెక్ట్‌గా ఈ మిడిల్‌లోకి వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. అయితే ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. సో, ఈ భుజాలు మనము కుడతాం కదండీ! షోల్డర్స్ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, కుట్టిన ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్‌కి వెళ్ళేటట్టుగా చూసేసుకోండి. ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకున్నామనుకోండి, ముందుకు లాగేసినట్టుగా ఉంటదనమాట బ్లౌజు. హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకైతే ముందుకొచ్చేసినట్టుగా, భుజం మీద కుట్టు అనేది ఉండదండి. కొంచెం ముందుకొచ్చేస్తది. అందుకోసము అక్కడటి ఉంటది కదండీ ఖర్చు అనేది. మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టుగా చూసేసుకోండి. అదొక టిప్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్ హ్యాండ్ అనేది కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకొని, హ్యాండ్ లూజ్ ఫస్ట్ మార్క్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ చూడండి ఇగోండి షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్‌గా షోల్డర్స్ అనేవి నీట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. చివరికి ఒకవేళ సైడ్ ఖర్చుని కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా సరే అది ఉంచేసి షోల్డర్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఫ్రంట్‌ది, బ్యాక్‌ది. ఇందాక అడ్జస్ట్ చేసి చూపిస్తాను కదా! ఆ విధంగా పెట్టేసుకొని ఎప్పుడైనా సరే మనం బ్లౌజుకి ఒకసారి మెజర్‌మెంట్ తీసేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఎంతుందో మెజర్‌మెంట్ తీసేసుకొని ఇలాగ స్ట్రెయిట్‌గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేసాక ఇక్కడట నడుము దగ్గరికొచ్చేసరికి కొంతమందికి సన్నంగా ఉంటది. కొంతమందికి లావుగా ఉంటది కదండీ! అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇట్లా ఆది బ్లౌజ్ తీసేసుకొని హుక్స్ పట్టి, కాజా పట్టి ఒకసారి మార్క్ చేసేసుకుంటే సరిపోతది. లేదు చెస్ట్‌ను నడుము ఒకే లెవెల్‌లో ఉందనుకోండి తిన్న కుట్టు వేసుకొని వచ్చేసినా పర్వాలేదు. లేదంటే నడుము దగ్గర కొంచెం లోపలికి వేసేయడమే. సో, చూసారు కదండీ ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసిందో. తర్వాత మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకుంటే సరిపోద్ది. సో, చూడండి సైడ్‌ని హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంది కదండీ! నడుము దగ్గర కూడా కొంచెం చివర్లో కొంచెం ఉన్నాయి కదా! అదేంటంటే మనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ పెడతాం కదండీ! అదనమాట అది. ఇప్పుడు కరెక్ట్‌గా వేసేసినాక మిగతా క్లాత్ మనకి ఎంత ఉంచుకోవాలో ఖర్చుకి వేసేసి మిగతాది తీసేయడమే. ఎప్పుడైనా సరే భుజాలనేవి అంటే షోల్డర్ అనేది కరెక్ట్‌గా పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకొని ఒకసారి మార్క్ చేసుకొని కుట్టుకోండి. అట్లయితేనే భుజాలు కూడా జారవు. ఎక్కువ తక్కువ రాదు. అక్కడ ప్లస్ గుర్తులాగా వస్తది. ఇగో చూసారా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! ఇది తీసేయండి. ఎంత బాగా కరెక్ట్‌గా కట్ చేసినా కొంచెం ఎక్కువ తక్కువ అనేది కుట్టేసాక వస్తదనమాట. ఎందుకంటే చెస్టును నడుము ఒకే లెవెల్‌లో ఉంటే పర్వాలేదు. కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి మనమైతే తీసేయడమే. ఇగో చూసారా ఇట్లా లైన్‌గా ఇట్లా వచ్చేసింది. మీకు కనిపించట్లేదు కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇగోండి ఇట్లా స్ట్రెయిట్‌గా ఇట్లా వచ్చేసాయి. ఇలా వచ్చిందనుకోండి నీట్‌గా వచ్చేస్తది బ్లౌజ్ అనేది. ఇగో చూసారా చంక దగ్గర ప్లస్ లాగా వచ్చేసింది కదండీ! ఈ విధంగా అనమాట. ఇట్లా కనిపిస్తది. సో, ఈ విధంగా రాలేదనుకోండి అక్కడట ఎక్కువ ఎటు సైడ్ వచ్చేసిందో అక్కడే ఇంత క్లాత్ లాగా ఉబ్బెత్తులాగా కనిపించేస్తదండి. అందుకోసమే మనం చూసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా మీకు జాయింట్ వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎక్కువ ఉందనుకోండి కొంచెం ఇట్లా పట్టేసినాక కొంచెం క్లాత్ అనేది తీసేయండి. సో, ఈ టిప్స్ అయితే పాటించాలండి. మనము ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కుట్టేయడం అయితే అవ్వదు. కుట్టేటప్పుడు కూడా మనం చిన్న ఖచ్చితంగా టిప్స్ అనేవి పాటించాలి. నేనైతే ఈ టిప్స్ పాటిస్తూ కుట్టుతా. అందుకోసం చాలా నీట్‌గా వచ్చేస్తది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా. ఇగోండి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇట్లా పెట్టేసుకోవడమే. నీట్‌గా ఇలా తిన్నగా ఇలా వేసేసుకొని అయితే వచ్చేయడమే. ఇగోండి ఇలాగా. అయితే ఎక్కువ మందికి ఏంటంటే ఉక్స్ పట్టీ వైపు తక్కువ వస్తది ఫ్రంట్ సైడు. కాజా పట్టీ వైపు ఎక్కువ వస్తదనమాట. అది చూసుకోండి కుట్టేటప్పుడే కరెక్ట్‌గా మెజర్ చేసుకొని కుట్టామనుకోండి సైడ్ జాయింట్ వేసామనుకోండి. అంటే ఉక్స్ పట్టీ, కాజా పట్టీ మధ్య గ్యాప్ అనేది రాదనమాట. రాకుండా ఉంటదనమాట. ఫ్రీగా ఉంటది బ్లౌజ్ అనేది.
ఇగో చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. 2 చంకల దగ్గర కూడా ప్లస్ గుర్తులాగా వచ్చేసింది. సో, నేనైతే ప్రతి లైనింగ్ బ్లౌజ్‌కి ఈ టిప్స్ అయితే పాటిస్తూ నేనైతే కుడతానండి. సో, అందుకనే బ్లౌజులు కూడా నీట్‌గా ఉంటాయి అందుకోసం. సో, మీరు కూడా ఈ విధంగా పాటించండి. కుట్టేటప్పుడు ఈ చిన్న టిప్స్ అయితే పాటించండి. ఈ టిప్స్ మాత్రమే షేర్ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఆల్రెడీ చాలా వీడియోలు అయితే పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి. ఇగో చూసారు కదా ఫ్రంట్ వైపు మొత్తం బ్యాక్ సైడు ఎంత నీట్‌గా వచ్చేసింది కదండీ. ఈ విధంగా రావాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కుట్టామనుకోండి నీట్ ఫినిషింగ్ వస్తది. బాడీకి అద్దినట్టు కుదురుతదనమాట. ఎక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తది. ఈ టిప్స్ అనేవి పాటించండి. సో, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.